ఓకే లెట్స్ గోయింగ్. లెట్స్ గో ఎంజాయ్. ఇవాళ గుండు మొత్తం తెరిపించుకుంటా. ఆ గుండుని నేను బాణంతో కొడతా. జస్ట్ జోకింగ్. ఎంజాయ్ ద లొకేషన్. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్లో మాట్లాడతాం కదా, అది అప్పుడప్పుడు వస్తుంది. ఇంగ్లీష్ రాదు కదా, ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? రానిది ట్రై చేయడం నా టాలెంట్. అంగన్వాడీలో నేర్చుకున్నాడు. లేదు, ఈ స్కూలే చదవలేదంటే అంగన్వాడీ అంట. ఓ మై గాడ్, ఇది సంజీస్ టాలెంట్. ఏం చదువుకోకపోయినా ఏదైనా చేయగలను అనే టాలెంట్ ఉంచుకోవాలి. ఏమో బట్టి పడుతున్నట్టున్నావు. బట్టినట్టున్నావు. బట్టి అంటే అంటే వీడియో కోసం అని ప్రిపేర్ అయినట్టున్నావు అంటున్నా. మాట ఏంటి? ఓ మై గాడ్, ఏంటి కళ్ళు ఎందుకు ఎర్రగున్నాయి? అయ్యా నిన్న పడుకోలేదంటే మీరేదో ఆలోచించకండి. ఏంటంటే మేము నంబి వాటర్ ఫాల్స్కి వెళ్ళామంటే పూర్తిగా వెళ్ళలేదు, చెప్తాం వినండి. ఇది మా చింతల మండలం ఏరియా నుంచి నేను వెళ్ళాను, అలాగే ఏటుపాక మండలం నుంచి ఇద్దరు వెళ్ళారు అన్న వాళ్ళు, కలిసి వెళ్ళాము ఒకే బండి వేసుకొని. మన భద్రాచలం నుంచి మెల్లగా వెళ్తూ ఉన్నాం చెర్ల దాకా. మాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదు దగ్గరికి వెళ్ళి ఇంకా తెలుసుకుందామని వెళ్ళాము. ఏదో మా దూలెక్కవ అన్నట్టు వెళ్ళాము. చెర్లలో మన పోలీస్ ఆఫీసర్ డిపార్ట్మెంటు కలిశారు, అంటే రోడ్డు మీద ఆపారు. అక్కడ కూడా చెప్పారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే వెళ్ళకూడదు, అక్కడ వాటర్ హెవీగా ఉంది, అలాగే అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది, అది ఇంకా మేము చెప్తాము అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పారు. కాబట్టి మీరు కూడా వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుని వెళ్ళండి. మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇంటికి వచ్చి పడుకోలేదు కూడా, టైం 5 అయింది పొద్దున. వీడియో ఎడిటింగ్ ఆడ మళ్ళా కట్ చేస్తే బొడ్డుగునే వాటర్ ఫాల్స్. నేను ఎడిటింగ్ చేసేసరికి మ్యాక్సిమం 3 o'clock అయింది. ఈ నంబి వాటర్ ఫాల్స్లో ఏమైందో తెలుసా? అసలు ఒకప్పుడు నక్సలేట్లు ఎవరో మరి సంథింగ్, ఇప్పుడు లేరు, అది బాంబ్స్ పెట్టారు. ఇప్పుడు ఎవరు మన ఆదివాసులు ఎవరో తొక్కితే పేలిపోయిందని ఇన్ఫర్మేషన్, అంతకు మించి ఏం చెప్పలేము. తెలియదు కూడా, తెలియని దానికి చెప్పేది కూడా వేస్ట్. అందుకే తెలిసినంతవరకు చెప్పాలి, తెలియని దానికి గురించి చెప్పకూడదు. కాబట్టి ఇది నంబి వాటర్ ఫాల్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా నంబి వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకోండి. అది జరిగింది నిన్నే మేము వెళ్ళాము. కట్ చేస్తే ఇవాళ మోతుగూడెం వాటర్ ఫాల్స్కి బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి వస్తున్నాము. ఓకే, మాకు తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ మాకు కిందకి ఇవ్వండి కామెంట్లో. ఆల్రెడీ మనకే తెలుసు కదా, మనం ఆల్రెడీ వెళ్ళేస్తున్నాం కదా, మళ్ళీ ఎవరైనా విజిట్ చేస్తే దగ్గరలో, అందుకే కదా మనం చెప్తున్నాం. ఈ గుండుబాయికి ఏదో గజని మూవీలో ఉంటుంది కదా, ఇది నా గుండురా అన్నట్టు వీడేమో ఎక్స్ట్రాలు చేస్తాడు. పైనాపిల్ కదా, పైనాపిల్స్ కావు, తింటావా? కాయలే కదా తయారు. కాదు అవి ఏరేటి ఏదో అంటారు. ఈసారి ఆడ పార్టీ చేద్దామని చూస్తున్నా, కుదరదు చూద్దాం. నేరేడు సెట్ అది గదే ఎవరైనా వచ్చి అక్కడ పార్టీ చేయడానికి బాగుంటుంది. కింద రాయి పైన చెట్టు, ఆకాశానికి నేలు కత్తుకొని ఉంది. మంచి పరుపు. ఇక్కడ గాలి ఎలా ఉందో తెలుసా? చల్లగా ఉంది. అబ్బా, ఇది చాలా బాగుంది అన్నట్టు ఫీల్. నాకు ఎలా ఉందో తెలుసా? ఎవరు మల్లెపూలు పెట్టినట్టు స్మెల్ ఉంది. మల్లెపూల రావే నా వెనికి రావే అన్నట్టు. అదే కాదు, నాగరాజు మల్లెపూలి దారిలో సాంగ్ ఉంది కదా, అదేనా? టూడు టూడు టూ ఏం సాంగ్ అది? అది మల్లెపూల దారిలో. పూర్తి పాట నేమా? మల్లెపూల దారిలో. మల్లెపూలు దారిలో. ఇంత దారిలో వెళ్తున్నాం, మల్లెపూలు ఒకటి కూడా కనిపించట్లే నాకైతే. అవి ఇక్కడ కనిపించవు. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏడన్నా కొట్లు కనిపిస్తాయి కదా. రోడ్డు మీద ఉన్నప్పుడు అదే నాగార్జున సాంగ్ ఉంటుంది కదా, నువ్వు రోడ్డు మీద చూసిన కళ్ళగా ఎత్తు, గదేగా. చెప్పండి, ఎంటర్ అవుతుంది దీని గురించి. నన్ను ఇవాళ తినేస్తున్నారు గాయ్స్. ఏంటంటే వాళ్ళంతా టిఫిన్ తెచ్చుకున్నారు, మరి నాకు అంటే నీకు లేదు, నీకు వీడియో గిఫ్ట్గా ఇస్తున్నా, మరి ఎందుకు టిఫిన్ అంటున్నారు గాయ్స్. మరి ఇది ఎంత కరెక్ట్ అంటారు? అక్కడ వచ్చేటప్పుడు లేట్ చేశారు, ఇప్పుడు ఆకలి వేస్తుందిగా. ఓకే, స్టార్ట్ చేయండి. ముందు నేనే, ఎందుకంటే దీస్ మై వెపన్స్. సీదా వస్తా. ఫస్ట్ ఎవరిని వేయాలంటే ఆయనకే, కెమెరామెన్కే. ఇప్పుడు సంజు ఎక్కి తీరాల్సింది.
చూద్దాం ఎలా కష్టపడి ఎత్తుకున్నాడో. ఇప్పుడు మొత్తం అతని ఫుటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు దారుణమైన రూట్ ఉంటుంది, చూడలేదు కదా ఇప్పుడు ఎలా ఎక్కుతానని చెప్పిండు. రైల్ దెన్ గో డ్యూయల్ కెమెరా అని